మనుషులు ఉన్నంతకాలం మోసాలకు లోటుండదు. ఎందుకంటే మోసం చేసేది మనిషే, మోసబోయేది మనిషే కాబట్టి. టెక్నాలజీ పుణ్యమాని సైబర్ నేరగాళ్లు రోజుకో తరహా కొత్త టెక్నిక్లతో ప్రజల సొమ్ము కొల్లగొడుతూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా బాధితులు తమకున్న అవగాహనతో నిజమనే భ్రమలో పడి మోసపోతున్నారు. కొందరు నేరగాళ్లు ప్రత్యేకంగా కాల్ సెంటర్స్ కూడా నిర్వహిస్తూ వేల సంఖ్యలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేశామంటూ నిత్యం కస్టమర్స్కు వేల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. వీటిని నమ్మి మోసపోతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ శ్రీలింగంపల్లికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి ఇటీవల ఒకరు ఫోన్ చేసి కంపెనీలో సహోద్యోగినని, తన వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారని పరిచయం చేసుకున్నాడు. ఒకే కంపెనీకి అనేక బ్రాంచెస్ ఉండే అవకాశం ఉండటంతో అవతలి వ్యక్తి ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా ఫోన్పే టెక్నికల్ ఇష్యూతో ఆసుపత్రి బిల్లు చెల్లించడం ఇబ్బంది అవుతోందని, తన మిత్రుడు గూగుల్ పే నుంచి మీకు డబ్బు పంపిస్తాడని చెప్పి 3,50,000 బదిలీ చేయించుకున్నాడు. అప్పటికే డబ్బు ఖాతాలో జమైనట్లు సందేశాలు రావడంతో ప్రైవేటు ఉద్యోగి నిజమేనని ఆ 3,50,000 తిరిగి చెప్పిన నెంబరుకు పంపాడు. తీరిగ్గా మరుసటి రోజు బ్యాంకు ఖాతా తనిఖీ చేయగా ఆ డబ్బు జమవ్వలేదని తేలింది. ఆరా తీయగా సందేశాలు నకిలీవని, అవతలి వ్యక్తి మోసం చేసినట్లు తెలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరస్తులు ఎంచుకునే వ్యక్తులు కూడా బ్యాంక్ అకౌంట్లో ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నవారిని ఎంచుకుని అందని కాడికి దర్జాగా దోచేస్తున్నారు. ఈ తరహా నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సహోద్యోగి క్లాస్మేట్ అంటూ పరిచయం చేసుకుని తొలుత నమ్మించేందుకు 10,000 లేదా 5,000 పంపించినట్లు బ్యాంకు తరహాలోనే సందేశం పంపిస్తారు. అమౌంట్ క్రెడిట్ అయినట్లు బ్యాంకు పేరుతో సందేశం వచ్చినా వాస్తవంగా అకౌంట్లో జమ అవ్వదు. ఇలా డమ్మీ సందేశం పంపిస్తారు. కాబట్టి ఎస్ఎంఎస్లను చూసి నిజంగానే అమౌంట్ క్రెడిట్ అయిందని భావిస్తారు. వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్లకు సులువుగా దొరకడంతో మనం చేసే ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి మొదలగు వివరాలపై ఒక అవగాహనకు వచ్చి మన పేరు, సంస్థ పేరు చెప్పి ఈజీగా వారి ట్రాప్లు పడేలా చేస్తున్నారు. మన వ్యక్తిగత వివరాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం కూడా వారికి వరంలా మారింది. వీటి ఆధారంగా నేరగాళ్లు చిన్ననాటి స్నేహితులం, బంధువులం, సహోద్యోగి పేర్లతో వైద్య సహాయం అంటూ మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితులు క్రియేట్ చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంకు అంకెలో ఆంగ్ల అక్షరాలతో కూడిన నిర్దిష్ట సెండర్ ఐడి సందేశాలు పంపిస్తాయని, పరిచయం లేని వ్యక్తులు డబ్బులు అడిగితే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.